మా ప్రియమైన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ గురుకుల్ పాఠశాల ప్రిన్సిపాల్ అయిన మురళీధరన్ నేను మీ అందరికీ నమస్కారం చెప్తూ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరూ బాగున్నారా? సార్స్, మేడమ్స్, కొంచెం ఒక 5 నిమిషాల పాటు నా వీడియోను శ్రద్ధగా చూడండి, వినండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం పాఠశాలలకు సోమవారం నుండి అనగా 22వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు సెలవులు ప్రకటించడమైనది. అందులో భాగంగా మేము కూడా సెలవులు ఇచ్చాం. అయితే సెలవులలో దాదాపు 10 రోజులు 11 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ సెలవులలో మా ఉపాధ్యాయులందరూ పిల్లలకి తగు విధంగా హోంవర్క్ ఇచ్చారు. అవి ప్రాజెక్ట్స్ కానీ, మ్యాథమెటిక్స్ చేయడం కానీ, అలా యాక్టివిటీస్ కానీ ఇచ్చింటారు. మేము వర్క్లు ఇచ్చాం. కొంచెము ఏమనుకోకుండా మీ పిల్లల్ని సెలవులలో సరదాగా గడపాల్సిందే, కానీ ఒక అర్ధపూట వాళ్ళు సరదాగా గడపాలి. ఒక అర్ధపూట ఖచ్చితంగా పాఠశాల విద్యకు సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు చేయాల్సిందే. హోంవర్క్స్ కానీ, రాసుకునేటి కానీ ఇవన్నీ చేయాల్సిందే. ఆ విధంగా చేయడానికి మీరు ఊరికి చెప్పండి చాలు. మిమ్మల్ని చదువు చెప్పడం లేదు. అట్లాగే మా టీచర్లు మీకు సోమవారం రోజు కాల్ చేస్తారు. మీరు కాల్ చేసినప్పుడు మీకు వీలున్నప్పుడు, మీకు కాల్ చేసినప్పుడు వీలైతే ఫోన్ ఎత్తండి. వాళ్ళతో మీరు మాట్లాడండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకి చెప్పండి. మేము సదా మీ పిల్లల భవిష్యత్తు కోసము కృషి చేస్తుంటాం. మా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో ఒక విధమైన ర్యాపో మెయింటైన్ చేయమని ఎప్పుడు కోరుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఫీజులు కడుతున్నారు. మీ పిల్లలు మా మీద భరోసాతో మీ పిల్లల్ని మా దగ్గర పంపిస్తున్నారు. అయితే మేము చేసే ప్రయత్నంలో భాగంగా మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మాకు పిల్లల్ని హోంవర్క్ చేసుకోమని చెప్పండి. ఒక అర్ధపూట హోంవర్క్ చేసుకోమనండి, అర్ధపూట గేమ్స్ ఆడుకోవడానికి పంపించండి. అయితే పిల్లలు ఏం చేస్తారంటే, చేసుకోవచ్చులే ఇంకా హాలిడేస్లు ఉన్నాయి అనుకొని లాస్ట్ వరకు చేసుకోకుండా లాస్ట్లో వేరే వాళ్ళ పుస్తకాలు తీసుకొని వచ్చి ఆదరా బాదరా కాపీగా రాయడం అలాంటివి ఎంకరేజ్ చేయొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే, కొందరు పిల్లలైతే పాపం అమాయకుల తల్లిదండ్రులకి హోంవర్క్స్ ఏం లేవు అంటారు. అలా చెప్తుంటారు పిల్లలు తప్పించుకోవడానికి. ఇది సహజం. అలా కాకుండా మీ సార్ వాళ్ళు చెప్పారు, మీకు వర్క్ ఇచ్చారంట, ప్రతిరోజు మధ్యాహ్నం వరకు మీరు చేయాల్సిందే అని ఒక మాట వాళ్ళకి కొంచెం చెప్పండి గట్టిగా. అట్లాగే సెలవులలో మొబైల్స్ ఒక అర్ధ గంట కానీ లేదా గంట కానీ అవసరం మేరకి ఇవ్వండి. అది కూడా ఏదైనా ప్రాజెక్టు వరకు సంబంధించిన విషయాలైతే ఇవ్వండి. పిల్లలు ఫోన్ కంటిన్యూ వాడుతున్నారు. మీరు మా దగ్గరికి వచ్చి ఏం చెప్తారు? సార్ కంటిన్యూగా ఫోన్ వాడుతున్నాడని. మీరు అబ్బాయికి ఏమైనా ఫోన్ కొనిచ్చారా? కొనివ్వలే కదా. అది మీ ఫోనే కదా. మీ ఫోన్ మీ దగ్గరే ఉండాలి కదా సార్. వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు ఇవ్వండి, అంతే. అరగంటనా గంటనా అంతే. అంత తప్ప అట్లాగే టీవీ అయినా కూడా ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ, లేదా ఒక మధ్యాహ్నం పూట ఒక మంచి సినిమా చూస్తే చూడనియండి. ఒక మంచి సినిమా వస్తే చూడనండి ఒక అర్ధపూట. కానీ మొబైల్స్ని వాళ్ళ అడిక్ట్ అయ్యే విధంగా మీరు ఎంకరేజ్ చేయొద్దండి. మీరు చేస్తున్నారని కాదు. పిల్లలు ఏం చేస్తారంటే మొబైల్ ఇవ్వకపోతే మొండి చేస్తూ ఉంటారు. మీరు ప్రేమగా ఉన్నారు, కానీ మనం ఈరోజు ప్రేమగా ఉంటే, అది అతి ప్రేమగా ఉంటే మటుకు వాళ్ళు మరీ కొరకరాని కొయ్యేలాగా అయ్యే అవకాశం ఉంది. బయట జరుగుతున్నది అదే. కాబట్టి మీ ప్రేమను మనసులో పెట్టుకోండి. ఈరోజు అతని డిసిప్లిన్గా మేము పెట్టిన డిసిప్లిన్ మీరు డిసిప్లిన్ పెడితే ఆ అబ్బాయి జీవితం చక్కగా ఉంటుంది. రేపొద్దున మంచి ఒక గొప్ప గుడ్ సిటిజన్ లాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు సహకరించండి. మీరు ఎప్పుడైతే అబ్బాయి హోంవర్క్ చేయలేదనుకోండి, వెంటనే మీరు ఆ కన్సర్న్ క్లాస్ టీచర్కి కాల్ చేయండి, లేదా నాకు కాల్ చేయండి, మేము మాట్లాడతాం. దయచేసి ప్రతి పిల్లవాడు కూడా ఈ దసరా సెలవులలో 7 రోజుల పాటు 7-8 రోజుల పాటు వర్క్ చేసేంతగా ఇచ్చాం. అది కూడా అర్ధపూటమైనా ఖచ్చితంగా చేయించండి. వాళ్ళకి కావాల్సినట్టు ఏమన్నా చేయించండి, అరేంజ్ చేయండి. పిల్లలు మాత్రం ఇన్సిస్ట్ చేయండి. అట్లాగే అలవాట్లు కూడా మేము ఒక వీడియో పెట్టాం. ప్రతిరోజు 2 పూటల స్నానం చేయాలి. సెలవులని పొద్దున లేవకుండా 8-9 వరకు పండుకోకుండా
రోజు ఎలాగ లేస్తున్నాడో అలాగే లేయండి. రాత్రిపూట త్వరగా పడుకోమని చెప్పండి. ఒక మంచి అలవాట్లు భోజనం చేసేటప్పుడు కానీ, భోజనం అయిన తర్వాత కానీ, భోజనానికి ముందు కానీ, భోజనం తర్వాత కానీ శుభ్రంగా చేతులు కడుక్కొని అలవాటు చేయండి. బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. అట్లాగే ఏమైనా పెట్ అనిమల్స్ ఉంటే కనుక కుక్కలు పిల్లలు అవి ముట్టుకుంటూ ఉంటారు పిల్లలు సరదాగా, వెంటనే చేతులు వాష్ చేసుకోమనండి. అట్లాగే వాళ్ళు గోర్లు పెంచుకుంటే, ఎందుకంటే పిల్లలు అప్పుడప్పుడు ఏదైనా అట్లా అన్నప్పుడు గీరుకుంటాయి. కాబట్టి పిల్లల గోర్లు పెంచుకుంటున్నారా లేదా, అవి పెంచుకునేటి ఉంటే వెంటనే ట్రిమ్ చేయండి, కట్ చేయండి, చేసుకోమని చెప్పండి వాళ్ళకి. అట్లాగే కొన్ని ఇప్పుడు మేము స్కూల్లో చెప్తూనే ఉంటాం, కానీ ఇంటి దగ్గర హాస్టల్ పిల్లవాళ్ళు అయితే మ్యాక్సిమం ఇక్కడ చూడగలుగుతాం, కానీ డే స్కాలర్స్ పిల్లలు మేము చూడలేం కదా ఇంటి దగ్గర. సో అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఆ విధంగా మీ ఇప్పుడు ఎందుకంటే మీ ఉద్దేశమైనా మా ఉద్దేశమైనా పిల్లవాడిని డెవలప్ చేయడమే. ఆ డెవలప్మెంట్ చేసే భాగంగానే మీతో మాట్లాడుతున్నాను, అంతేగాని మొత్తం మీదే అనట్లేదు. మా వంతు కృషికి మీరు కూడా కొంచెం సహాయం చేయండి, టీచర్లకు సహకరించండి. ఏమైనా తెలియకపోతే డౌట్స్ ఉన్నాయనుకోండి, మీ సార్తో మాట్లాడమనండి. మా టీచర్లు సదా అందుబాటులో ఉంటారు. వాళ్ళు డే టైంలో అయితే మీరు చేయండి, డే టైంలో చేయండి, సాయంత్రం 5:30 6 గంటల్లోపు చేయండి. ఒకరోజు చేయకపోయినా వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో పెట్టండి. అట్లాగే పిల్లల్లో ఇంటర్నల్ టాలెంట్ ఉంటుంది, ఏమైనా పద్యాలు నేర్చుకునేటట్టు చేయండి, పేపర్ చదవమని చెప్పండి. మొన్న మా తెలుగు మాస్టర్ గారు ఈ మధ్యన యాక్టివిటీస్ ఇచ్చారు తెలుగు చదవడం. మీరు కూడా ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్ చదవమనండి. అట్లాగే పడుకునేటప్పుడు ప్రతిరోజు కూడా ఈరోజు ఏమేమి చేశారో యాక్టివిటీస్ అన్నీ ఒకరోజు తెలుగులో రాయమనండి, ఒకరోజు ఇంగ్లీష్లో రాయమనండి. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏమేమి చేశారో ఒకరోజు తెలుగులో రాయమనండి, ఒకరోజు ఇంగ్లీష్లో రాయమనండి. అవి రాసినందుకు మీరు సంతకం పెట్టండి ప్రతిరోజు. రాత్రి పడుకునే ముందు డైరీ రాశారా అని అడగండి. మీరు అడిగితే, మీరు రాయలేదంటే రాస్తేనే, లేదంటే సార్కి ఫోన్ చేయమంటావనండి. ఇలా మనం ఒక క్రమశిక్షణగా పిల్లల్ని పెంచినట్లయితే పిల్లలు ఆటోమేటిక్గా చదువులో డెవలప్మెంట్ అవుతారు ఖచ్చితంగా. మనం కాలం చాలా విలువైనది. సెలవుల్లో నేను సెలవుల్ని వాళ్ళను ఇప్పుడు ఏంటంటే పోటీ ప్రపంచం, ఐఐటీలు ఉన్నాయి ఓ పక్కన, టాలెంట్ టెస్టులు ఉన్నాయి, తర్వాత మేము కూడా రకరకాల పోటీలు పెడుతున్నాం, క్విజ్ ప్రోగ్రామ్. కొంతమంది పిల్లలు స్పెల్లింగ్ చక్కగా చెప్పారు, కొందరు చెప్పలేకపోతున్నారు. వాళ్ళని ఒకసారి అట్లా ఇంటి దగ్గర నేర్చుకోమని చెప్పండి. మేము ఇచ్చాం వర్క్ ఇంటి దగ్గర కూడా, మేము ఇచ్చిన దానికి ఇప్పుడు స్టడీలో ఉండలేని పిల్లలైతే మేము ఏం చేయలేం కదా. వాళ్ళని ఖచ్చితంగా ఇంటి దగ్గర 1 గంట చదివేటట్టు చేయండి. ఈ సెలవుల్లో మాత్రం వృధా కానివ్వకుండా. మీరు ఎక్కడన్నా టూర్లు వెళ్తే వెళ్ళండి 2-3 రోజుల పాటు. అప్పుడు వెళ్ళినా కూడా కనీసం ఒక బుక్ అయినా తీసుకెళ్ళండి. ఎక్కడో చోట ఖాళీ ఉందనుకోండి, 1 గంట చదవమనండి. ప్రతిరోజు ఈ విద్యా సంబంధ విషయాలతో టచ్లో ఉంటే తప్ప పిల్లలు ఏమవుతుందంటే, ఒక 2-3 రోజులు దూరంగా ఉన్నారనుకోండి ఈ అకాడమిక్ సంబంధించిన వాళ్ళకి అదే అలవాటవుతుంది. అలవాటైపోయి నెగ్లిజెన్స్ వస్తుంది, ఆ కేర్లెస్నెస్ వస్తుంది. అలా రాకుండా, అందరి పిల్లలు అలా ఉంటారని కాదు, కొంతమంది పిల్లల దృష్టిలో పెట్టుకొని వీడియో చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని క్రమశిక్షణగా, మాతో పాటు మీరు కూడా క్రమశిక్షణగా ఉండేటట్టు చేయండి. ఖచ్చితంగా దసరా సెలవుల అనంతరం 3వ తారీఖు నాడు పిల్లల్ని పాఠశాలకు పంపేసేయండి. ఎందుకంటే దసరా హాలిడేస్ గవర్నమెంట్ ప్రకారం 2వ తారీఖు, 3వ తారీఖు స్కూల్ రీఓపెనింగ్. లాస్ట్ వర్కింగ్ డే రోజు రావాలి పిల్లలు, స్కూల్ ఓపెనింగ్ డే రోజు రావాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన హోంవర్క్స్ అన్నీ వాళ్ళు 13వ తారీఖు స్కూల్ ఓపెనింగ్గా ఉందంటే వాళ్ళు 30 తారీఖు లోపల క్లోజ్ చేసుకోండాలి. మీరు చేయకపోతే నేను సార్కి చెప్తానండి. పిల్లల్ని ఇంకోటి అందుకనే చెప్తాను, ఏ రోజుకు హోంవర్క్ ఆ రోజు చేయాల్సిందే. అన్ని పైల్స్ అప్ చేసుకో. ఒకవేళ 2-3 రోజులు వెనక్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీలుంటే అక్కడికి తీసుకెళ్ళమనండి. లేదంటే ఆ 2-3 రోజులు అవసరమైతే పొద్దున మధ్యాహ్నమైనా కూర్చొని ఆ కంప్లీట్ చేయాల్సిందే టాస్క్. అలా చేస్తూ టాస్క్ ఇస్తే డౌట్ వస్తే మా టీచర్లకు కాల్ చేయొచ్చు మీరు. మా టీచర్లు మీకు ఈ దసరా సెలవుల్లో రెండు దఫాలుగా మీకు కాల్ చేస్తారు. మొదటిది సెలవులు ప్రారంభంలోనే ఒకసారి చేస్తారు, వాళ్ళకి వర్క్ ఇచ్చినామని విషయాలు చెప్తారు. కొందరు పిల్లలు నేను ఆ రోజు రాలేదు సార్ అని అంటారు. అలా ఎవ్వరికి తప్పించుకునే అవకాశం లేకుండా వాట్సాప్ గ్రూప్లో పెడతా ఉంటారు. మీరు కూడా స్కూల్ నాట్ డేటా అందరూ కూడా లోడ్ చేసుకోండి. అందులో విద్యా సంబంధించిన విషయాలు కానీ, ఇంకా మీ పిల్లవాడి అటెండెన్స్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి. మీకు ఏ డౌట్ వచ్చినా మాకు కాల్ చేయండి, మా టీచర్లకు చేయండి, లేదా నాకు చేయండి. నా నెంబరు, టీచర్ల నెంబరు మీ పిల్లల దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అందరి దగ్గర. అల్టిమేట్గా మన పిల్లవాడిని, మా విద్యార్థిని, మా పిల్లవాడిని మనము ఒక మంచి గురుకుల్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్ అనే విధంగా, అట్లాగే మీ పిల్లల్ని
ఇంట్లో ఇద్దరుంటే ఇంగ్లీష్తో మాట్లాడమని చెప్పండి, ఎంకరేజ్ చేయండి. ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుకుంటున్నారు, ఒరే తరే అనుకుంటున్నారా, వాడు వీడు అనుకుంటున్నాడా, అవి అవాయిడ్ చేయమనండి. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా కూడా బాబు పేరు పెట్టి విలంగడ కానీ, సిస్టర్, బ్రదర్, అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు, ఇలా మాటలు మాట్లాడమనండి. మీరు పిల్లల్ని ఎప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చమాకండి. వాడైతే బాగా చదువుతాడు చూడు, నువ్వు వేస్ట్ అన్న మాటలు అనమాకండి ప్లీజ్, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు పోల్చొద్దండి. పైగా వాళ్ళు ఎంకరేజ్ చేయండి. నాన్న ఇప్పుడు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయి కదా, ఇంకొంచెం బాగా చదువు, ఇంకొంచెం మార్కులు వస్తే నీకు ఫ్యూచర్ బాగుంటుంది అని ఏదన్నా వాళ్ళకి కొంచెం అలా ఎంకరేజ్గా ఉపయోగపడేట్టు చెప్పండి. మీరు బాగా చదువుకొని మంచి మార్కులు వస్తే మనం టూర్ వెళ్దాం, మీకు ఏదైనా కొనిస్తాను, ఇలా కొంచెం. ఎందుకంటే ప్రోత్సాహం అంతే, అదే ఆశ పెట్టడం అని కాదు, ప్రోత్సాహం. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు అప్ టు, మీకు తెలుసో తెలీదో, 10వ తరగతి వరకు కూడా చిన్నపిల్లలే, వాళ్ళకి ఏం తెలుసు. కాకపోతే ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం వలన కొందరు పిల్లలు, అందుకని ఆ ట్రాక్ పట్టకుండా, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఫోన్ ఇచ్చి రూమ్లో తలుపులు వేసుకొని మాట్లాడడం అట్లాంటివి ఎంకరేజ్ చేయకండి. మీరు ఏదైనా మాట్లాడాలంటే నా ముందరే మాట్లాడమని చెప్పండి, ఎదురుగానే మాట్లాడమనండి, ఏదైనా సబ్జెక్ట్ విషయాలు కానీ డౌట్ ఉంటే. అంతేగాని తర్వాత ఎక్కువ రీల్స్ చూస్తా అంటే ఎంకరేజ్ చేయొద్దనండి. ఆ రీల్స్ వేసే బదులు వాళ్ళు పద్యాలు నేర్చుకుంటేనో, ఇంకా లేకపోతే ఏదైనా ఒక ఏదైనా టాపిక్ ఎస్సే గురించి మాట్లాడడము, ఇలా మాట్లాడుతూ దాన్ని వీడియో తీసి వెంటనే వాళ్ళ క్లాస్ టీచర్కి గ్రూప్స్లో పెట్టమనండి. ఇలా అన్ని విధాలుగా మీ పిల్లలకి కొంచెం వీలు చూసుకొని, మీరు బిజీగా ఉంటారని తెలుసు నాకు, కనీసము మీ పిల్లల కోసము 1 గంట అయినా మీరు కేటాయించాల్సిందే. ఈరోజు ఆ రిలేషన్షిప్ మీరు మెయింటైన్ చేయకపోతే రేపు అబ్బాయి రేపు చదువుకొని 10th ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ అయినా ఫారిన్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ రిలేషన్ అనేది లేకపోతే పెద్ద అయిన తర్వాత ఆ ప్రేమలు తగ్గిపోతాయి, ఉండవు వాళ్ళకి. అందుకనే మీరు ఎంత బిజీ అయినా, మీరు ఎంత సంపాదించుకునే పనులలో ఉన్నా కూడా దయచేసి వాళ్ళ కోసము మీకు వీలున్నంత సమయాన్ని కేటాయిస్తుండండి. ఈరోజు ఏం చదివావు, ఈరోజు ఏం హోంవర్క్ చేసావా చూడమనండి. మీకు తెలియకపోయినా కూడా ఏది నా ముందర ఒక పుస్తకం తీసుకొని చదువు అనండి. మీకు చదువు రాకపోయినా, చదువుకున్న పిల్లవాడైతే ధైర్యంగా చదవగలుగుతాడు. అబ్బాయి నోసుకుతా అట్లా ఇట్లా అంటే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు కన్నారు వాళ్ళని, వాళ్ళ గురించి మీకు మొత్తం తెలుసు. అట్లా అని మార్కుల కోసమే ఒత్తిడి చేయొద్దండి. మార్కులు ఒక్కటే కాదు జీవితం. మార్కులు తక్కువ వస్తే ఎంకరేజ్ చేయండి. ఎందుకు నాన్న తక్కువ వచ్చాయి మార్కులు, ఏంటి నీకు ఏ సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంది, ఆ సబ్జెక్టు కూర్చొని చదువు, మీ సార్తో మాట్లాడు అని అలా చెప్పండి, ధైర్యం చెప్పండి. ఎవరితో కంపేర్ చేయొద్దండి. అబ్బాయికి 90 వచ్చినాయి, నీకు ఎందుకు 60 వచ్చినాయి అనమాకండి. నీకు 60 వచ్చాయి కదా, నెక్స్ట్ 70 తెచ్చుకో, నెక్స్ట్ 80 తెచ్చుకో, ఇలా ఎంకరేజ్ చేయండి. అన్ని విధాలుగా ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని, ఎందుకంటే ఆ పసి జీవితంలో మనము ఇచ్చే ప్రేమ, ఓదార్పు వాళ్ళకు ఒక బూస్టింగ్ లాంటిది. దయచేసి నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా అర్థం చేసుకొని, మనందరి ఒక ప్రిన్సిపాల్గా ఈ స్కూల్కి ఒక బాధ్యత తీసుకున్నాను. ప్రతి స్టూడెంట్ది నాది బాధ్యత అనుకుంటున్నాను కాబట్టి మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటాను. నేను కూడా మీకు కాల్ చేస్తూ ఉంటాను, అన్ని క్లాసులకు చేయలేను. ఒక్కోసారి ఫోను బిజీగా ఉంటారు, ఎన్నిసార్లు చేసినా ఎత్తరు. నా నెంబర్ పడితేనా మీరు కాల్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సెలవులలో పిల్లవాళ్ళని ఆ యొక్క విలువైన సమయాన్ని వృధా కాకుండా చేయండి. ఓకేనా? బాయ్ సార్.